శీతాకాలం వచ్చింది మరియు సోరియాసిస్ లక్షణాలు తీవ్రమవుతాయి లేదా పునరావృతమవుతాయి. మేము క్లినికల్ ట్రయల్ చేశాము మరియు ఫలితాలు చాలా బాగున్నాయి. పేషెంట్లకు బాగా నచ్చుతోంది. కాబట్టి ఈ షాంపూను ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఇది కిటోకానజోల్ను వదిలించుకుంటుంది మరియు మీ సమస్య పరిష్కరించబడుతుంది. మరి స్నానం చేసిన తర్వాత జాగ్రత్త. శీతాకాలం వచ్చింది మరియు సోరియాసిస్ లక్షణాలు తీవ్రమవుతాయి లేదా పునరావృతమవుతాయి. పొడిబారడం, దురద వంటి సమస్యలు పెరుగుతాయి. నమస్కారం, నా పేరు డాక్టర్ నేహా చతుర్వేది. ఈ రోజు మీరు సోరియాసిస్తో బాధపడుతుంటే శీతాకాల సంరక్షణ ఎలా తీసుకోవాలో నేను మీకు చెబుతాను. తద్వారా మీ సోరియాసిస్ పెరగదు మరియు ఇది కోలుకునే దిశగా కదులుతూనే ఉంటుంది. అన్నింటికంటే ముందు శీతాకాలంలో నీరు చల్లగా అనిపిస్తుంది. మనం చాలా వేడి నీటితో స్నానం చేయడం ప్రారంభిస్తాము మరియు మనం దానిని నివారించాలి. గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు. చాలా చల్లగా మరియు చాలా వేడిగా ఉంటుంది. నీటితో స్నానం చేయకూడదు ఎందుకంటే ఇది పొడిబారడానికి కారణమవుతుంది. ఇది పొడిబారడానికి కారణమైతే ఇది దురద, పొరలను పెంచుతుంది మరియు సోరియాసిస్ లక్షణాలు మళ్లీ పెరుగుతాయి. కాబట్టి దీన్ని నివారించండి. మరియు స్నానం చేయడానికి మీరు సియా యొక్క సోరియాసిస్ రోగి సంరక్షణ శ్రేణిని ఉపయోగించవచ్చు. అందులో మీకు సోరియాసిస్ పేషెంట్లకు బాడీ వాష్ కూడా ఇస్తారు. ఇది సోరియాసిస్ రోగుల కోసం మాత్రమే తయారు చేయబడుతుంది. ఇది చాలా సున్నితమైన, తేలికపాటి ఆయుర్వేద ఆధారితమైనది. ఇందులో స్టెరాయిడ్ లేదు. ఇది రసాయన రహితమైనది మరియు ఇది మచ్చలలో అభివృద్ధి చెందుతున్న చికాకును పరిష్కరిస్తుంది. ఇది చర్మం మృదువుగా చేస్తుంది. దానితో పాటు మీరు స్కాల్ప్ సోరియాసిస్ కోసం షాంపూను కూడా ఉపయోగించవచ్చు. నేను సిఫార్సు చేస్తున్నాను. మేము ట్రయల్ చేశాము, మేము దానిని క్లినికల్ గా పరీక్షించాము. ఫలితాలు చాలా బాగున్నాయి. పేషెంట్లకు బాగా నచ్చుతోంది. కాబట్టి మీరు ఈ షాంపూను ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఇది మీ కిటోకానజోల్ను వదిలించుకుంటుంది మరియు మీ సమస్య ముల్ నుండి ముగుస్తుంది. స్నానం చేశాక వస్తున్నాం అని జాగ్రత్తలు తీసుకుంటారు. అప్పుడు మనం చేయాల్సిందల్లా సాధారణ కాటన్ టవల్ వాడాలి. దీన్ని ఎక్కువగా రుద్దవద్దు, చర్మంపై రుద్దవద్దు. కాటన్ క్లాత్తో శరీరాన్ని ఆరబెడతాం. దానిని తడిగా ఉంచవద్దు మరియు మనం దానిని మాయిశ్చరైజ్ చేయాలి. మాయిశ్చరైజ్ చేయడానికి మీరు సోరియా నూనెను ఉపయోగించవచ్చు. ఇది సియాకు చెందిన సోరియా నూనె. మీరు సియా ఆయుర్వేదకం సులభంగా అందుబాటులో ఉంటారు. దానితో పాటు సియా యొక్క సోరియాసిస్ రోగుల కోసం తయారు చేసిన మాయిశ్చరైజర్. చర్మాన్ని మృదువుగా మార్చడానికి, ప్యాచ్ తగ్గించడానికి. ఎందుకంటే తరచుగా ఇది సోరియాసిస్ రోగుల సందిగ్ధం. మాయిశ్చరైజ్ చేయడానికి సాధారణ ప్రాతిపదికన లేదా రోజువారీ ప్రాతిపదికన నేను ఏ క్రీమ్ ఉపయోగించాలి? ఇది మనకు సరిపోదని చాలా బ్రాండ్లు ఉన్నాయి. మరియు మీరు బేబీ ఉత్పత్తులను ఉపయోగించాలని లేదా హిమాలయాలను ఉపయోగించాలని సిఫార్సులను మీరు వింటారు. కాబట్టి మేము వాటిని ఎంచుకోము. మీ కోసం తయారు చేసిన క్రీమ్. ఇది సోరియాసిస్ను జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా తయారవుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేందుకు దీన్ని ఎంచుకుంటారు. మరియు మీ చర్మం మృదువుగా ఉంటుంది. మరియు మీ సోరియాసిస్ తీవ్రతరం కాదు, ఎటువంటి అలెర్జీని సృష్టించదు. కాబట్టి మీరు సియా యొక్క సోరియాసిస్ రోగులకు మాయిశ్చరైజర్ వర్తించండి. మరియు మీరు మాయిశ్చరైజర్ను పదే అప్లై చేయవచ్చు. మీరు దీన్ని రోజు 2 నుండి 3 సార్లు ఉంచవచ్చు. మీ చర్మాన్ని పొడిబారనివ్వకండి. దానితో పాటు మీరు ఎక్కువ దుమ్ము మరియు బురదలోకి వెళ్లకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఎక్కువ ఎండలు రాకూడదు. ఎందుకంటే చికాల్లో మనకు సూర్యుడు రావడం జరుగుతుంది. ఉదయాన్నే సూర్యరశ్మి దొరుకుతుంది. కానీ 89 గంటల తర్వాత సూర్యరశ్మి పడకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు. మీకు ఎటువంటి చికాకు రాకపోతే మీరు ఉదయాన్నే 1 గంట సూర్యరశ్మిని పొందవచ్చు. నీళ్లు ఎక్కువగా తాగుతారు. శీతాకాలంలో నీటి తీసుకోవడం పరిమితం. కాబట్టి మీరు రోజంతా 7 నుండి 8 గ్లాసుల నీరు త్రాగడానికి ప్రయత్నించాలి. తద్వారా లోపలి నుంచి ఆర్ద్రీకరణ ఉంటుంది. దానితో పాటు నాన్ వెజ్ తింటుంటే, చలికాలంలో గుడ్లు తింటుంటే. కాబట్టి మీరు దాన్ని నివారించండి. మీరు దీన్ని అస్సలు తీసుకోరు. ఎందుకంటే ఇది మీ సోరియాసిస్ను పెంచుతుంది. బీట్రూట్, క్యారెట్ సూప్ తీసుకోవచ్చు. జలుబు నుంచి ఉపశమనం పొందాలంటే వెజిటేబుల్ సూప్ తీసుకోవాలి. లేదా సోరియాసిస్ తీవ్రతరం కానీ ఇలాంటివి తింటారు. తరువాత మీరు ధూమపానం, మద్యపానం మొదలైన వాటిని విడిచిపెడతారు. చివరగా మీరు అస్సలు ఒత్తిడిని తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎంత ఎక్కువ ఒత్తిడికి లోనైతే మీరు వ్యాధి గురించి ఎంత ఎక్కువగా ఆలోచిస్తారో ఈ వ్యాధి అంతగా పెరుగుతుంది. కాబట్టి ఈ వ్యాధిని నయం చేయడానికి చికిత్స, దానితో పాటు మీ జీవనశైలి, ఆ మానసిక స్థిరత్వం మరియు మీరు ఏ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు వాటి కలయికతో సోరియాసిస్ ను వదిలించుకోవచ్చు. కాబట్టి దీన్ని బ్యాలెన్స్ ఇడ్గా ఫాలో అయితే సోరియాసిస్ నుంచి త్వరగా బయటపడతారు.